ఇక డీటెయిల్స్ చూస్తే రేప్ కేసులో ఆసారం బాపుకి జీవిత ఖైదు విధించింది గాంధీనగర్ సెషన్స్ కోర్టు. 2013లో భక్తురాల్ని రేప్ చేసిన ఆసారం బాపుకి జీవిత ఖైదు పడింది. ఇప్పటికే మరో రేప్ కేసులో ఆసారం బాపు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఆసారం బాపుకి జీవిత ఖైదు విధించింది కోర్టు. ఆసారం బాపుకి జీవిత ఖైదు విధించింది గాంధీనగర్ సెషన్స్ కోర్టు. 2013లో భక్తురాల్ని రేప్ చేసిన ఆసారం బాపుకి జీవిత ఖైదు పడింది. ఇప్పటికే మరో రేప్ కేసులో ఆసారం బాపు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఆసారం బాపుకి జీవిత ఖైదు విధించింది కోర్టు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ లో అందిస్తారు. శివ, లైంగిక వేధింపుల కేసులో ఆసారం బాపూజీకి గుజరాత్ లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మరొక 50,000 జరిమానా విధించింది. అయితే 2013లో జరిగిన అత్యాచారం కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు స్వయం ప్రకటిత దైవ ఆసారంకు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ ప్రాసిక్యూషన్ తరఫున నష్టపరిహారం కూడా ఇప్పించాలంటూ కూడా ప్రాసిక్యూషన్ లాయర్ అడిగారు. దాని నేపథ్యంలో 50,000 ఫైన్ కూడా ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించారు. అయితే లైంగిక వేధింపుల కేసులో 376 అండ్ 377 సెక్షన్ కింద ఆసారం బాపుకు ఈ శిక్ష అనేది విధించారు, జీవిత ఖైదు. అయితే ఆసారం బాపు ఈ అత్యాచార కేసుకు సంబంధించి 2013లో నమోదైన ఈ అత్యాచారం కేసులో ఆసారం దోషిగా నిర్ధారించిన సెషన్ కోర్టు న్యాయమూర్తి డికే సోని సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆసారం భార్యతో సహా, అంటే కేవలం ఆసారం బాబుకు మాత్రం ఆధారాలు ఉన్నాయి, ఆయన సంబంధించి ఇతర ఎవరైతే అతని భార్య గాని శిష్యులు గాని ఎవరైతే ఉన్నారో వారిపై సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో వారి 6గురికి నిర్దోషంగా ప్రకటిస్తూ ఈరోజు విడుదల చేసింది. ఇక 2013లో నమోదైన కేసుకు సంబంధించి ఇప్పుడు తీర్పు వెలువరించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీవిత ఖైదు అయితే విధించారు ఆసారం బాపుకి. గతంలో కూడా అనేక అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. ఈ 81 ఏళ్ల ఆసారం బాపు గతంలో కూడా ఆశ్రమంలో దైవ ముసుగులు అనేక మందిపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ 2013లో జరిగిన ఈ కేసుకు సంబంధించి విచారణకు వచ్చిన నేపథ్యంలో బాధితురాల తరపున వాదనలు వినిపించారు. అయితే వాదనలు విన్న అనంతరం గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఆసారం బాపుకు జీవిత ఖైదు విధిస్తూ శిక్షను ఖరారు చేసింది. మరొక 50,000 రూపాయలు ఆ విద్యార్థినికి ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే సెక్షన్స్ ప్రకారం చూస్తుంటే కనుక 376, 377 ప్రకారం ఆయనకు జీవిత ఖైదు విధించారు. అయితే చూడాలి ఫర్దర్ గా ఆసారం బాపుజీ ఫర్దర్ గా ఏదైనా కోర్టు ఏమైనా ఆశ్రయిస్తారా, లేదా ఈ శిక్షకు సంబంధించి ఇతరేతర ఏమైనా నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా, న్యాయ సలహాలను కూడా వేచి చూడాల్సి. ప్రస్తుతం అయితే గుజరాత్ లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు అయితే జీవిత ఖైదు విధించింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివ.